కవిత చేసిన వాక్యాలకు వచ్చి బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమనండి, వాటిని ఖండించమనండి. కవిత ఏదైతే కామెంట్ చేసిందో మీరు ఎలా దోసుకున్నారో ఆ వివరాలన్నీ కూడా చాలా క్లుప్తంగా ఒక మహిళ అయినా కూడా ధైర్యంగా వచ్చి చెప్పింది మీకు ఎదురు. కుటుంబ సభ్యురాలు ఇప్పుడు మీ పార్టీ కుక్కలు చెప్పిన ఇస్తారాకులాగా అయిపోయింది. ఇంకా ఈ పింకి గొర్రెలు, అది ఎందుకు గొర్రెలు అంటున్నా అంటే ఈ గొర్రెలన్నీ కూడా అప్పుడు ఈ ఏదైతే కషాయాన్ని ఎట్లా నమ్మిపోయినా అట్లా నమ్మిపోయినారు. ఈ ఖరాబైన పింకి గొర్రెలు ఇంకా కలలు కంటున్నారు. ఇంకా తెలంగాణ ప్రజలను ఇంకా మోసం చేస్తాం, ఇంకా వారిని ఉద్యమకారులతోని మళ్ళీ పార్టీలకు వస్తామని కామెంట్ చేస్తున్నారు. నువ్వు మొగోనివా అంటున్నాడు మా ముఖ్యమంత్రి గారిని. మొగోడు కాబట్టే కారాబాయ్ మిమ్మల్ని అందరినీ ఎడాపెడా వాయించి ఫామ్ హౌస్లో పండబెట్టిండు. ఇంకేం కావాలి సాక్ష్యాలు అంతకంటే మొగతనానికి? నీ మూతి మీదనే మీసం లేదా? మీసం ఉంటే రోషం ఉంటుంది అంటారు. మన తెలంగాణలో అందరికీ దరిదాపు మీసాలు ఉంటాయి, ఏ సోదరులకు చూసినా. నువ్వు మీసం లేని ఒక టిల్లు కానివి నువ్వు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మొగనివా నువ్వు అంటాడు. అది మా ముఖ్యమంత్రి వారికి ఎందుకు? మా అన్న రాజేంద్ర అన్న దగ్గరికి నా దగ్గరికి రారా చూపెడతాం ఏంటిదో. అలాగే మా పొంగులేటి మినిస్టర్ గారిని కూడా కామెంట్ చేసిండు, ఏదో లక్లో గెలిచిండు మినిస్టర్ అయిందని. అరే ప్రజలు ఆశీర్వదించిండు, ప్రజల ఆశీర్వాదంతోనే గెలిచి ఈరోజు మీ అందరం కూడా ప్రజాపాలన, ఈరోజు విమోచన దినాన్ని మనం ప్రజాపాలనగా అందరికీ ప్రజలకు అంకితం చేసిన గొప్ప మా యొక్క ముఖ్యమంత్రి గారు, మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే నిన్న మీడియాకి వచ్చి మీడియా ముందట వచ్చి గ్రూప్ 1లు అన్నీ 3 కోట్లకు అమ్ముకున్నారా అన్నాడు. అరే హౌలే, నువ్వు ఏం చదువుకున్నారా అమెరికాలో పోయి? హౌలేగా ఒక్కసారి పాపం వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర పోయి చూడండి, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, మనోవేదన చెందుతున్నారు. 3 కోట్లు పెట్టేటోళ్ళు వాళ్ళందరూ కూడా మీడియా మిత్రుల దగ్గరికి వచ్చి పాపం నిన్న మొన్న వాళ్ళంతా చెప్పుకున్నారు, అయ్యా మేము 3 కోట్లు పెట్టుకునేటోళ్ళమైతే మంచి హ్యాపీగా బిజినెస్లో లేక ఇంకేమో చేసేవాళ్ళం అంటుంటే. ఇట్లా అంటే ఎంత దుష్ప్రచారం, ఎంత దిగజారిపోయిందంటే ఈ దిగజారితనానికి నిదర్శనం అది. అట్లనే వాడు హుజరాబాద్లో ఉంటాడు, అప్పుడేమో బిచ్చం అడిగిండు, అమ్మ నేను చచ్చిపోతా, నా పిల్లలు అందరం చచ్చిపోతాం, లేకుంటే మీకు శవాలు చూస్తారు వచ్చి నా శవాలను మీరే దానం చేయాలి అంటాడు. వాడేం చేస్తున్నాడు? మొన్న ముఖ్యమంత్రి గారు పార్టీతో సంబంధం లేని ఒక గొప్ప మేధావి మన తెలంగాణ బిడ్డను ఉప రాష్ట్రపతి కోసం నామినేటెడ్ చేస్తే అందరూ మనకు తెలంగాణ రాష్ట్రం పైన ఉన్న అభిమానంతో అందరూ కూడా సపోర్ట్ చేసింది. అది అమ్ముకున్నాడని అంటున్నాడు. ఎంత దిగజారిపోయిందంటే వీళ్ళకి అసలు ఇక పుట్టగతులు ఉన్నాయి. ఇంత విధవలు ఇక మనకు మళ్ళీ ఇంకోసారి మన తెలంగాణ ప్రజల ద్వారా గుర్తుపెట్టుకోండి. ఒకసారి నేను మీడియా ద్వారా మీ అందరినీ చేతులు ఇచ్చి దండం పెడుతున్నా. వీళ్ళు చేసే పనులు, వీళ్ళు చేసిన బహిర్గతంగా వాళ్ళ కవిత వచ్చి అంత బహిర్గతంగా చెప్పినా కూడా ఇంకా మనం నమ్మకుంటే మాత్రం మనం నిజంగా మనం కూడా గొర్రెలమవుతాం. దయచేసి నా ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, కవిత చేసిన కామెంట్స్ను, కవిత చెప్పిన ప్రతి విషయాన్ని మీద ఈ ఇద్దరు అగ్గిపెట్టే మచ్చావును ఈ టిల్లుగాడు వచ్చి ప్రెస్ మీట్ ముందుకొచ్చి ముక్కు నేలకు రాయమను, క్షమాపణ తప్పైపోయింది, మేము కాళేశ్వరంలో దోసుకోలేదు, లేకుంటే ఏం డబ్బులు తెలంగాణ ప్రజలు ఏం దోసుకోలేదు, ఫామ్ హౌజులు కట్టుకోలేదు, మా కోట్ల ఆస్తులు లేవని వచ్చి డిక్లేర్ చేయమనండి. లేకుంటే ఈ నా కొడుకుల మీద అందరి మీద ఐటీ రేట్స్ చేయాలి. ఐటీ రేట్స్ చేపిస్తే తప్పనిసరిగా వీళ్ళ ఆస్తులు ఎంత వస్తున్నాయో మన తెలంగాణ ప్రజలు గమనిస్తారు.